లండన్లో ఉన్నప్పుడు అమెరికా పర్యటనకి మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అనుమతి ఇవ్వలే. సెంట్రల్ గవర్నమెంట్ అనుమతి ఇవ్వలే. ఎందుకు అనుమతి ఇవ్వలేదు అనేటువంటి అంశాన్ని మనము చూసినప్పుడు వీళ్ళు అప్రాపరేట్గా వీళ్ళ స్కెడ్యూల్ ఉన్నది, వీళ్ళు కలవాలనుకున్నటువంటి వ్యక్తులు, వీళ్ళ మీటింగ్స్ అన్నీ కూడా కొంత అనుమానాస్పదంగా ఉన్నాయి. ఆ మీటింగ్స్ మీద అనుమానాలు ఉన్నాయి కాబట్టి మేము వాటిని మేము అనుమతించలేము, కాబట్టి అమెరికా పర్యటనకు మేము అనుమతి ఇస్తలేము, క్లియరెన్స్ ఇస్తలేము అని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ విదేశాంగ శాఖ మంత్రి ఆ శాఖ ప్రకటించింది. రణధీర్ జైస్వాల్ గారు ఈ మీడియా ముందుకు వచ్చి ఆ విషయాన్ని మాట్లాడడం జరిగింది. సో ఇది మాట్లాడినాక ఏమైంది, ఎందుకోసం అంటే ఇక్కడ మనం ఆల్రెడీ తెలంగాణ పత్రికనే ఈ తెలుగు మీడియా నేషనల్ మీడియా అంటే కొందరు రాసిరు, కానీ తెలుగు మీడియాలో ఎవరు కూడా కనీసం దీన్ని టచ్ చేసే ధైర్యం కూడా చేయలే. అక్కడ న్యూయార్క్ సిటీ మేయర్గా ఉన్నటువంటి జొహ్రాన్ మహమ్మదానీని కలుస్తందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నం చేసిండు. ఆయన ఆ జొహ్రాన్ మహమ్మదానీ పాకిస్తాన్ సింపథైజర్, దానికంటే దేశ వ్యతిరేకి, భారతదేశ వ్యతిరేక భావజాలు ఉన్నటువంటి వ్యక్తి ఆయన. ఇక్కడటువంటి కొన్ని విషయాలని ఆయన ఇప్పుడు ఎవరు ఒప్పుకున్నా ఒక్కొక్కపైన దేశంలో మెజారిటీగా ఉన్నది హిందువులు. సో వీళ్ళని కొంత వివాదాస్పద వ్యాఖ్యలు చేయడము, ఈ దేశాన్ని పట్ల, ఈ దేశ సౌభ్రత పట్ల, వీటన్నిటి పట్ల కూడా కొంత నెగిటివ్గా మాట్లాడడము ఆయనకు అలవాటే. ఆయన చాలాసార్లు మాట్లాడిన కూడా అట్లా. సో ఆయనను కలుస్తందుకు ఈయన ప్రయత్నం చేసిండు. దేనికి ప్రయత్నం చేసిండు ఆయనని కలుస్తందుకు? ఎందుకు అంటే రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఫ్రీ బస్ కావచ్చు, లేకపోతే ప్రజల సంక్షేమము చాలా అద్భుతంగా ఉంది అని చెప్పేసి ఆయన జొహ్రాను కితాబ్ ఇచ్చిండంట. ఆ కితాబ్కి సంబంధించి ఒక వీడియో కూడా నేను మీకు చూపిస్తా. అప్పట్లో ఇదే కాంగ్రెస్ సోషల్ మీడియా టీము, వీళ్ళ పిఆర్ టీము ఒక వీడియోని అప్పట్లో బాగా సర్క్యులేట్ చేసిరు. అది మీకు చూపిస్తాను ఆగండి ఇప్పుడే. రేవంత్ పథకాలు బేష్, రేవంత్ ఉచిత పథకాలు బేష్, రేవంత్ను ఫాలో అవుతున్న న్యూయార్క్ మేయర్ ఎవరు? ఈ జొహ్రాన్ మహమ్మదానీ అంటోడు రేవంత్ రెడ్డిని ఫాలో అవుతున్నాడు అని. ఇది ఇప్పుడు కాదు వచ్చింది, ఇది కాంగ్రెస్ పిఆర్ చేసినటువంటి ప్రచారం. दुनिया में मफाद परस्ती सियासत का मुतबादिल बनकर उभर रही है, ऐसे में अवामी खिदमत को मजबूत. సో ఇట్లా అద్భుతంగా ఉన్నాయి ఇక్కడ పథకాలు అని చెప్పేసి ఇది ఎప్పుడు దాదాపు 2 సంవత్సరాలు 9 months అంటే 1 year క్రితము ఒక వీడియోని ఈ #U అనేది కంప్లీట్గా కాంగ్రెస్కు ప్రోగా ఉండేటువంటి ఛానల్. సో దీంట్లో ఈ వీడియోని దీంట్లోగా చాలా చోట్లలో ఈ వీడియోలని ప్రచారం చేసుకొని ప్రమోట్ చేసుకున్నారు. ఎందుకు అంటే జోర్దాన్ మహమ్మదానీ ఈయనని ఫాలో అవుతున్నాడు, సో కాబట్టి చాలా అద్భుతంగా ఉన్నది అని చెప్పేసి అన్నాడు కాబట్టి దీన్ని ఆయన దృష్టిలో పడతట్టు దీన్ని ప్రచారం చేశారు. అక్కడ కూడా కొంత న్యూయార్క్లో కూడా బాగా సర్క్యులేట్ చేశారని కూడా తెలుస్తుంది. సో ఇట్లా ప్రచారం చేసి ఇప్పుడు అమెరికా పోయే సందర్భంగా ఆ మహమ్మదానీని కలిసి ఆయనని అంతర్జాతీయ స్థాయిలో బాగా కొంత క్రేజ్ సంపాదించుకోవాలన్నటువంటి ప్లాన్లో భాగంగా ఆయన కలవడానికి ప్రయత్నం చేశారు. కానీ ఆయన యాంటీ నేషన్, ఆయన భారతదేశ పచ్చి వ్యతిరేకి. సో కాబట్టి ఆయన ఇక్కడ వ్యతిరేక కాదు, పాకిస్తాన్ సింపథైజర్ కూడా. ఈ విషయాన్ని మనము రాష్ట్రం, సో ఈ విషయాన్ని మనమే ఫస్ట్ ఫోకస్ చేసి రాష్ట్రం. అయితే ఈ మొత్తం వ్యవహారంలో ఆయన పర్యటన ఎప్పుడైతే అమెరికా పర్యటన రద్దు అయిపోయిందో, అమెరికా పర్యటన రద్దు కాగానే ఆ రద్దుకు కారణాలు ఏంది అని చెప్పేసి ఇప్పుడు సీఎం దాన్ని వెతికే పనిలో పడ్డది. దాన్ని చర్చిస్తూ ఉంటే అసలు వాస్తవాలన్నీ కూడా బయటకు వస్తూ ఉన్నాయి. ఏంటిది అసలు వాస్తవాలంటే ముఖ్యమంత్రిని నవ్వుల పాలు చేసింది ఎవరు? ఇక్కడ రేవంత్ రెడ్డి నవ్వుల పాలు అయితే కాంగ్రెస్ పార్టీకి ప్రమాదం, కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది. కానీ ఇక్కడ ముఖ్యమంత్రి అనేటువంటి హోదా, తెలంగాణ సీఎం అంటారు, తెలంగాణ సీఎం అనేటువంటి ఆ పదవి, ఆ హోదాకి అవమానం జరిగితే అది కొంత తెలంగాణ సమాజానికి అవమానం జరిగినట్టే, ఈ రాష్ట్రానికి అవమానం జరిగినట్టే, ఈ దేశానికి అవమానం జరిగినట్టే దాన్ని మనం తీసుకోవాల్సి ఉంటుంది. మరి ఇట్లా ముఖ్యమంత్రి పదవిని నవ్వులపాలు చేసింది ఎవరు నవ్వులపాలు చేసిరు? ఇగో ఇక్కడ కనపడుతుంది చూడండి. ముఖ్యమంత్రిని నవ్వులపాలు చేసింది ఎవరు? కర్రీని నమ్ముకొని పరువు పోగొట్టుకున్న సీఎం.
ఈ కర్రీ శ్రీరామ్ అనే పర్సన్ని నమ్ముకొని ఈ మొత్తము ఈ పరువు పోగొట్టుకున్నాడు అనమాట. అమెరికా పర్యటన రద్దుకు కారణం అతనే. సీఎంఓ వర్గాల్లో జోరుగా జరుగుతున్న చర్చ. ఐఏఎస్ అధికారులు చేయాల్సిన పనిని అన్నీ తానై చూసుకుంటున్న కర్రీ శ్రీరామ్. ఇప్పుడు ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేయాలి అంటారు కదా, మోటుగా మాట్లాడితే ఎవరు చేయాల్సింది వాళ్ళు చేయాలి. ఇంకా అట్లా కాకుండా ఐఏఎస్లు ఈ టూర్ స్కెడ్యూల్ ఫిక్స్ చేయాల్సింది, ఎవరెవరిని కలవాలి, ఎక్కడెక్కడ కలవాలి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, కలిస్తే ప్లస్ ఏంటి మైనస్ ఏంటి, వ్యతిరేకతలు అనుకూలతలు వ్యతిరేకతలు అన్నీ కూడా ఒక బేరు చేసుకొని ఆ టూర్ని షెడ్యూల్ చేసుకొని ఆ మీటింగ్స్ని ఫిక్స్ చేసుకుంటారు. ఇవన్నీ ఒక ఐఏఎస్ చేస్తారు, ఎందుకంటే వాటి మీద వాళ్ళకి అవగాహన ఉంటుంది, కొన్ని వాళ్ళకు రూల్స్ అండ్ రెగ్యులేషన్ తెలుసు కాబట్టి. ఎవరో అనామకుడు గాలికి వచ్చినటువంటి పర్సన్ ఎట్లా ఏ రకంగా ఆయనకు తెలుస్తుంది. ఇప్పుడు కర్రీ శ్రీరామ్కి అప్పచెప్పారు మొత్తం ఇదంతా. అప్పచెప్తే కర్రీ శ్రీరామ్ ఏం చేసిండు, ఆహా మనది బేష్ అన్నాడు కదా అప్పట్లో, సో కాబట్టి మనం పోయి ఇప్పుడు ఆయన కలిస్తే మనకు మంచిగా ప్రపంచవ్యాప్తంగా మనకు పేరు వస్తుందని చెప్పేసి ఏదో అటుకతెల్లి ప్రదర్శించేటువంటి ప్రయత్నం చేసినట్టుగా కనపడతా ఉంది. చూసి సీన్ కట్ చేస్తే ఏమైంది, నవ్వుల పాలైపోయారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రికి అమెరికా పర్యటనకు పోవడానికి అనుమతి రాలేదంటే పరువు పోయినట్ట కాదా? ఆ పరువు పోవడానికి కారణం ఎవరు? ఈ పర్సనే. ఇక ఐఏఎస్లు చేయాల్సిన పని అంతా కూడా ఈయననే అందులో అన్నిట్లలో ఏలుపెట్టి ఏలు పెట్టడం కాదు, మొత్తం ఆయన ఆక్యుపై చేసి అంతా ఆయన ఆధ్వర్యంలోనే నడుస్తూ ఉంది మొత్తం ఇదంతా. సో అట్లా లండన్ ట్రిప్ అంతా రేవంత్ రెడ్డి పక్కనే కనపడుతుంది. మీరు చూడొచ్చు రేవంత్ రెడ్డి గారు అక్కడ చేసినటువంటి పర్యటన సంబంధించినటువంటి ఫోటోలు దాంట్లో చూస్తే ఎక్కడ చూసినా రామకృష్ణరావు కనపడతాడు, ఆయన పక్కనంగా ఈయన కనపడతాడు, ఇద్దరే, ఇంకెవరు కనపడరు. మళ్ళీ రామకృష్ణరావు కూడా అంతే నిమిత్త మాత్రమే, ఆయన మొత్తం కర్రీ శ్రీరామ్దే. ఆ షెడ్యూల్ ఫిక్సింగు, ఈ ఎవరిని కలవాలి, ఎప్పుడు కలవాలి, ఏంటి ఎవ్రీథింగ్ అంతా A to Z. అయితే శ్రీరామ్ వ్యవహారం పైన, ఈ కర్రీ శ్రీరామ్ వ్యవహార శైలి పైన ఐఏఎస్లు తీవ్రమైనటువంటి అసంతృప్తులు ఉన్నారు. చాలా అసంతృప్తి అంటే ఎంత అంటే ఈయన వల్ల ఒక విధంగా చెప్పాలంటే కర్రీ శ్రీరామ్ వ్యవహార శైలి వల్ల ఇవాళ రేవంత్ రెడ్డికి ఐఏఎస్లు ఐపీఎస్లు పూర్తి స్థాయిలో సపోర్ట్ చేస్తారనేటువంటి వార్తలు అక్కడక్కడ వస్తున్నాయి కదా, వీటికి కారణమే ఈ పర్సన్. ఎందుకు కారణం అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా మరి ఎందుకో మరి ఆయన మీద అంత ప్రేమ. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారేమో తెలంగాణ ఉద్యమంలో ఉన్న పర్సన్ కాదు, తెలంగాణ ఉద్యమం అంటే తెలిసిన పర్సన్ కాదు, ఆ పెయిన్ తెలిసినటువంటి పర్సన్ కాదు. ఆయన రకరకాల జంపింగ్లు చేసుకుంటూ నక్కతోక దొక్కొచ్చి రేవంత్ రెడ్డి సీఎం కుర్చీలో కూర్చున్నాడు. సరే ఎట్లా కూర్చున్నా కుర్చీలో కూర్చున్నాడు కాబట్టి ఆయన సీఎంఏ, ఆయన గౌరవించాల్సింది తెలంగాణ సమాజం గౌరవిస్తుంది. ఏ రకంగా గౌరవించాలో ఆ రకంగా. సేమ్ అట్లనే ఈ కర్రీ శ్రీరామ్ అనే పర్సన్కి కూడా తెలంగాణతో సంబంధం లేదు, తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేదు, అసలు తెలంగాణ పర్సనే కదా ఆయన ఏదో పక్క రాష్ట్రం ఒరిషానో బిర్షానో ఎక్కనో అంటే ఆయనది. గక్కడి పర్సన్ తీసుకుపోయి గట్లాంటి కీలకమైన పొజిషన్లో కూర్చోబెడితే నీ ఆత్మ నీ పట్టు ఎట్ట తెలుస్తుంది, నీ బలం ఎట్ట తెలుస్తుంది? తెలియదు కదా. ఏ రకంగా తెలుస్తుంది చెప్పండి? ఇగో గిట్లా నవ్వుల పాలు చేసింది ఈయన. ఇది ఒక్కటే కాదు, ఈ మహానుభావుడు అప్పట్లో హైడ్రాని నేను ఏమంటారు హిట్లర్ ఆదర్శంగా తీసుకొని హైడ్రాన్ పెట్టి అన్నాడు కదా, ఇగో ఆ ఆనిముత్యాలన్నీ ఈయనయే. గతంలో రేవంత్ రెడ్డి గారు ఏదో మీడియా సమావేశంలో ప్రసంగిస్తుంటే ఈ కాండోమ్ యాడ్ని దాన్ని రీరైట్ చేసి దాంట్లో ఈయన కొన్ని అక్షరాలు పొందుపరిచి పెట్టిండు. ఇది తెలియక చేస్తున్నాడా, తెలిసి చేస్తున్నాడా, లేకపోతే రేవంత్ రెడ్డిని నవలపాలు చేస్తేందుకే చేస్తున్నాడా అనేది నాకు అర్థమవుతలేదు. ఇదిగో ఇది కథ. శ్రీరామ్ వ్యవహార శైలి పట్ల ఐఏఎస్లు అందరూ తీవ్రంగా అసంతృప్తితో ఉన్నారు. ఎందుకున్నారు అంటే రేవంత్ రెడ్డి తీసుకొచ్చుకొని ఈయన పెట్టుకున్నాడు దగ్గర పెట్టుకొని ఇప్పుడు ఏదైనా ఐఏఎస్లు ఐపీఎస్లు వచ్చి సలహాలు సూచనలు లేకపోతే ఏదన్నా చెప్తే ఏమంటావు శ్రీరామ్ అని చెప్పేసి ఆయన తిరిగి మాట్లాడతాడు. ఇక ఆయన ఏమంటాడు అంటే ఇది ఎంతమంది చెప్పినా కూడా ఫైనల్ డిసిషన్ ఈయనదేనా అనేటువంటి చర్చ అదైపోతుంది. దానివల్ల ఏమవుతుంది మొత్తానికే ఇంకా అంటే మనం ఎంత చెప్పినా కూడా ఈయనదే నడుస్తుంది వ్యవహారం అని చెప్పేసి ఆ ఐఏఎస్లు ఐపీఎస్లు వాళ్ళు సహకరించడమే మానేసిరు బికాజ్ ఆఫ్ ఈ పర్సన్ వల్ల. సో ఇది జరుగుతున్నటువంటి వ్యవహారం. ఇక మరి ఇంత డ్యామేజ్ అవుతుంది కదా, దీన్ని ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి? ఈ డ్యామేజ్ కంట్రోల్ చేయడం కోసము సోషల్ మీడియాను వాడుతున్నాడు. సోషల్ మీడియా ఎట్లా వాడుతుంటే ఇప్పుడు కాంగ్రెస్ సోషల్ మీడియా మొత్తం ఈయన గుప్పిట్లోనే ఉంటుంది. కాంగ్రెస్ సోషల్ మీడియా మొత్తం ఈయన గుప్పిట్లోనే, ఈయనకు సంబంధించినటువంటి వ్యక్తులే కాంగ్రెస్ సోషల్ మీడియాలో ఉంటారన్నమాట. ఇప్పుడు కొత్తగా నవీన్ పెట్టామా ఆయన ఎవరు వచ్చి ఆ సోషల్ మీడియాకి ఇన్ఛార్జ్ చైర్మన్, ఆయన కూడా ఈయన సిట్ అంటే సిట్టు, ఆయన స్టాండ్ అంటే స్టాండ్.
ఆ నవీన్ పెట్టిన పర్సన్ కూడా. వీళ్ళు కొన్ని హ్యాండిల్స్ కొన్ని ఇవి చేస్తూ ఉంటారు. వీళ్ళంతా ఏంది, కర్రీ శ్రీరామ్ ఏం చెప్తే అది చేయాలి. నవీన్ పెట్టమైనా ఇంకోరైనా కాంగ్రెస్ సోషల్ మీడియా మొత్తం ఆయన గుప్పిట్లా చేతిలో ఉంది ఇట్లా. సో అంటే కర్రీ శ్రీరామ్కు డ్యామేజ్ కాకుండా, ఆయన ఫెయిల్యూర్స్ ఎక్కడ కూడా బయటపడకుండా చాలా పక్కడబందీగా ప్లానింగ్ ప్రకారము ఆయన పుష్ చేసుకుంటూ ఉంటాడు అనమాట. ఇక్కడ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీనో ప్రభుత్వాన్నో ప్రొటెక్ట్ చేయాల్సినటువంటి అవసరం వాళ్ళకి లేదు. కర్రీ శ్రీరామ్ను ప్రొటెక్ట్ చేస్తే సరిపోతుంది. ఆ ప్రయత్నమే వీళ్ళు చేస్తున్నారు. సో ఇప్పుడు ఈ బ్యాచ్ అంతా అదే. అసలు ఎవరు ఈ కర్రీ శ్రీరామ్ అంటే వాళ్ళ పోనీ ఈయన నేపథ్యం బాగుందా అంటే, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చూసుకోవాలి కదా, ఈయన నేపథ్యం ఏమైనా బాగుందా అంటే ఏముంది ఆయన నేపథ్యం. కర్రీ శ్రీరాము ఒక ఫెయిల్యూర్ పర్సన్ అని చెప్పొచ్చు ఇండైరెక్ట్గా. ఎట్లా అంటే ఒక కుట్రపూరితంగా ఏమైనా చేస్తూ ఉన్నాడు అనేటువంటి అనుమానాలు కూడా కలుగుతూ ఉన్నాయి. ఇప్పుడు మన్మోహన్ సింగ్ ఉన్నారు కదా, దివంగత నేత. సో ఆయన దగ్గర దాదాపు 10 సంవత్సరాలు పనిచేసినటువంటి మీడియా ఎవరైతే ఒక్క నిమిషం ఆయన పేరు ఏం పేరు, కర్రీ శ్రీరామ్ గతంలో ఇక్కడ చూడండి ఎవరు అడ్వైజర్, మీడియా అడ్వైజర్గా పనిచేసిండు సంజయ్ బారు. మీడియా అడ్వైజర్గా పనిచేసిన సంజయ్ బారు 10 సంవత్సరాల పాటు ఆయన దగ్గర ఉండి 9 సంవత్సరాలు ఉండి 10వ సంవత్సరంలో యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ అని ఒక బుక్ రాసిండు. ఏది దిగిపోయే ముందు. ఆ యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ అనేటువంటి బుక్కు నాడు బీజేపీకి మోడీకి వాళ్ళకి బాగా ప్రచారానికి పనికొచ్చింది. ఆయన ఉట్టిదే రోబో లాంటి ప్రైమ్ మినిస్టరు, మొత్తం చక్రం తిప్పింది, చక్రం అంతా నడిపించేదంతా సోనియా గాంధీ. వీళ్ళే నడిపిస్తారు తప్ప ఇంకెవ్వరు కూడా నడిపించరు. ఈయన మన్మోహన్ సింగ్ ఉన్నా లేకపోయినా ఒక్కటే, జస్ట్ ఆయన ఒక నిమిత్త మాత్రుడు అని చెప్పేసి ఒక బుక్ రాసిండు. ఆ బుక్ బీజేపీ అధికారంలోకి రావడానికి ఎంతో కొంత దోహదపడింది, బాగానే దోహదపడింది. సో ఆ సంజయ్ బారు శిష్యుడు ఈ పర్సన్ ఎవరు, ఈ కర్రీ శ్రీరామ్ అంటే ఆయన. అంతేకాదు పచ్చి కాంగ్రెస్ వ్యతిరేక భావజాలం ఉన్నటువంటి వ్యక్తి. గాంధీని చంపింది గాడ్సే అని చెప్పేసి ప్రచారం చేస్తారు కదా కాంగ్రెస్ వాళ్ళు. గాంధీని చంపింది కాంగ్రెసే అని చెప్పేసి ఆయన ట్వీట్లు వేసిండు. మీరు కావాలంటే ఆయన టైంలో మీకు చూడండి వెనక పోయి. కాంగ్రెస్ అనేటువంటి పార్టీ ఎంత డేంజర్ పార్టీ అంటే ఇది చాలా రకాల డ్యామేజ్ చేస్తుంది దేశానికి అన్నట్టుగా ఆయన ట్వీట్లు, ఆయన వ్యవహార శైలి ఉంటుంది. ఇక మీరు అన్ని పాత వెనక పోయి చూస్తే ఆ ట్వీట్లు అన్నీ కనపడతాయి మీకు. ఇంకా అదొక్కటే కాదు, ఈయన ట్రాక్ రికార్డు కూడా అట్లానే ఉన్నది. ఈయన సత్యం రామలింగరాజు దగ్గర పనిచేసిండు, తర్వాత అదేమైందో మీరే ఆలోచించుకోండి. డెక్కన్ క్రానికల్లో పనిచేసిండు. ఆ డెక్కన్ క్రానికల్ ఆల్మోస్ట్ ఇక షట్ డౌన్ స్టేజ్కి వచ్చింది, అది కొనపానంతో ఉన్నది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వచ్చారు. ఇక మీరు రేవంత్ రెడ్డి గారి దగ్గరనే ఉండాలి. ఇప్పుడు తెలంగాణ సమాజం కూడా ఏం కోరుకుంటుందంటే రేవంత్ రెడ్డి దగ్గరనే కర్రీ శ్రీరామ్ ఉండాలి. ఇప్పుడు ఆయన పదవి రేపు 26 తారీఖుతో, వచ్చే నెల 26 తారీఖుతో అయిపోతుంది. ఏం పదవిలో ఉన్నాడంటే ఆయన తెలంగాణ మీడియా అండ్ కమ్యూనికేషన్స్కి డైరెక్టర్గా ఉన్నాడు. ఈ డైరెక్టర్ పదవి రేపు 26 తారీఖుతో అయిపోతుంది. ఈ పదవి అయిపోవద్దు, మళ్ళీ దాన్ని రెన్యువల్ చేయండి, ఇంకొక జీవో ఇచ్చి ఇంకొక 2 ఏళ్ళు పెట్టుకోండి. సంపూర్ణంగా చాలా విజయవంతంగా కాంగ్రెస్ పార్టీ అంటే ఏంటిది, దాని స్వరూపం ఏంది, రేవంత్ రెడ్డి ఆలోచన ఏంది, ఇదంతా కూడా చాలా అద్భుతంగా చేసి చూపిస్తాడు. సో కాబట్టి ఈయన చేస్తున్నటువంటి వ్యవహారం, ఆయన అత్యుత్సాహం వల్ల పాపం మొత్తం ఈయన నవ్వుల పాలు కావాల్సి వచ్చింది. అంటే రేవంత్ రెడ్డి నవ్వుల పాలకి పెద్ద తెలంగాణ సమాజానికి ఏం అది లేదు, కానీ ఆ పదవి, ఆ హోదా, తెలంగాణ ముఖ్యమంత్రికి అపాయింట్మెంట్ దొరకలేదు, అదే క్లియరెన్స్ రాలేదు అమెరికా టూర్కు అంటే అది కొంత రాష్ట్రానికి అప్రతిష్ట అయినట్టే కదా. సో కాబట్టి దానికి మనం బాధపడాల్సి వస్తూ ఉంది.